పునార్ టీచర్ని ఇక్కడ. డబ్బు జమ విషయంలోనూ వరంగల్ జిల్లాలో నక్సల్స్ గ్రూపులు అనుసరిస్తున్న చందాల దందాపై ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. విప్లవ పార్టీలకు పుట్టినిల్లు వరంగల్ జిల్లా. ములుగు, ఏటూరు, నాగారం, కొత్తగూడ, భూపాలపల్లి ప్రాంతాలు నక్సల్స్ గ్రూపులకు పెట్టింది పేరు. ఇన్నాళ్లు వివిధ రూపాల్లో చందాలు వసూలు చేసి మనుగడ సాగిస్తున్న వీరు ఇప్పుడు ఓ కొత్త మార్గానికి తెరతీశారు. వివిధ గ్రూపుల నక్సల్స్ పిఎఫ్ పేరుతో వ్యాపారులు, గుత్తేదారులు ఇతర వర్గాల నుంచి చందాలు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం గతంలో కొరియర్, లేఖ లేదా ఫోన్ ద్వారా సమాచారం పంపి డబ్బు డిమాండ్ చేసేవారు. ఓ అవగాహన కుదిరాక అపాయింట్మెంట్ ఇచ్చి తమ కార్యకర్తలు, దళ సభ్యుల ద్వారా సొమ్ము స్వీకరించేవారు. ఈ క్రమంలో నక్సల్స్ పోలీసులకు పట్టుబడిన సందర్భాలు అనేకం. చందా ఇస్తున్న వ్యక్తులు పోలీసులకు ముందే సమాచారం ఇస్తుండటంతో ఇలా జరుగుతుందని వారు నిర్ధారణకు వచ్చారు. పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నక్సల్స్ వ్యూహం మార్చారు. నేరుగా డబ్బు వసూళ్లకు స్వస్తి పలికారు. ఆయా వర్గాలకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తూ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నారు. డబ్బు సిద్ధం కాగానే అకౌంట్లో జమ చేయాలని చెబుతున్నట్లు సమాచారం. ఇలా జమైన డబ్బుల్ని ఏటీఎం ద్వారా తీసుకోవచ్చన్నది నక్సల్స్ ఆలోచనని పోలీసులు భావిస్తున్నారు. కొన్నాళ్లుగా ఏరియా దళ కమాండర్ ప్రభాకర్ పేరుతో భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని కోల్ ట్రాన్స్పోర్టర్లు, లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు, సివిల్ కాంట్రాక్టర్లు, కేటీపీపీలోని గుత్తేదారులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులకు సమాచారం ఉంది. 10 ఏళ్ల క్రితం భూపాలపల్లిలో చందాల కోసం నక్సల్స్ ఓ వ్యాపారిని హత్య చేశారు. ఇప్పుడు మళ్లీ బెదిరింపులొస్తుండటంతో అంతా వణికిపోతున్నారు. ఈ ఫోన్ కాల్స్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అదనుగా కొందరు మాజీలు కూడా రంగంలోకి దిగి నక్సల్స్ పేరుతో వ్యాపారులు, గుత్తేదారులను ఫోన్ ద్వారా డబ్బు కోసం బెదిరిస్తున్నట్లు పోలీసుల అనుమానం. రేపు జరగనున్న ఆంధ్రప్రదేశ్